స్వామిలో సగభాగంగా అర్థాంగిగా పొందాలని చెప్పేసి చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా కార్తీక నోములు చేస్తూ ఉంటారు. ఇదే ఆ వ్రతం యొక్క కథ ఇది. సరే, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఆమె 21 రోజుల పాటు చక్కగా ప్రతిరోజు కూడా వ్రతం చేసి 21 మంది బ్రాహ్మణులకి చక్కగా దక్షిణించి వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టి 21 రోజుల పాటు ఆ యొక్క కేదారేశ్వర స్వామిని అమ్మవారు పూర్తి చేసింది. పూర్తి చేయగానే పాపం కైలాసంలో స్వామికి తెలిసింది, అయ్యా స్వామి అమ్మవారు మీకోసం వ్రతం చేస్తున్నారని చెప్పగా ఆయన బాధపడ్డాడు. ఎందుకని? అయ్యయ్యో ఆమె ఏమిటి నా కోసం వ్రతం చేయడం ఏమిటి అని చెప్పేసి బాధపడి తాను నేను ఏం తప్పు చేశాను? ఆమెని వదలి ఒక భక్తుడి యొక్క మోహంలో పడి నేను కేవలం నాకు మాత్రమే నమస్కారం చేయించుకున్నాను, నాలో సగభాగం నీవు కదా తల్లి, నీవు నా కోసం వ్రతం చేయడం అని చెప్పేసి బాధపడి మళ్ళా మంది వారి పదంతో కైలాసం నుంచి భూలోకానికి వచ్చి గౌతముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి చక్కగా ఆమెను తోడుకుని ఆమెను సగభాగంగా ఏర్పడేయడం వల్ల ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉంటే సరే, ఒక వైశ్యులకు 5 నిమిషాలు అయిపోయింది. ఒక వైశ్యునికి 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళ పేర్లు పుణ్యవతి, భాగ్యవతి. వాళ్ళిద్దరు కూడా పాపం ఎంతో కష్టాలు పడుతూ ఉండేవారు. తండ్రి గారికి డబ్బులు లేవు, కష్టాలు పడుతూ ఉంటే ఈ పిల్లలు పెరిగి పెద్దయ్యారు. వాడికి చక్కగా కేదారేశ్వర స్వామి యొక్క నోము వచ్చుకున్నామని చెప్పేసి వాళ్ళకి ఆనందం కలిగింది. సరే, పాపం బాధపడుతూ ఉన్నారు. అయ్యో మా దగ్గర డబ్బులు లేవు కదా, ఏం చేద్దామని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా తండ్రి గారు, మేము కేదారేశ్వర స్వామి యొక్క వ్రతం నోచుకుంటాము అంటే, అమ్మమ్మ మనకి తినడానికే తిండి లేదు కదా, మరి వ్రతం చెయ్యాలి అంటే కొన్ని వస్తువులు కావాలి, సంతానాలు కావాలి, నాకు శక్తి లేదమ్మా అంటే, నాన్నగారు మాకు కేవలం ఆజ్ఞ ఇవ్వండి, ఆజ్ఞిస్తే మేము తప్పకుండా చేసుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళి ఒక మారేడు చెట్టు కింద కూర్చొని అక్కడ ఏవైతే ఫలాలు లభిస్తాయో, అక్కడ ఏవైతే అంటే ప్రకృతిలో లభించేటువంటి సహజ సిద్ధమైనటువంటి వాటితోనే మారేడు దళాలతో, మారేడు ఊర్లతో, మారేడు ఫలాలతో అక్కడ ఏదో ఒక చిన్న రాయింటి సాక్షాత్తు ఆయన్ని శివుడిగా భావించి వాడు చక్కగా కేదారేశ్వర స్వామి వ్రతం నోచుకున్నారట. నోచుకోగానే స్వామి సంతుష్టుడే వాళ్ళిద్దరికి కూడా మంచి మంచి భక్తులని లభింపజేశాడు. ఒక పుణ్యవతికేమో ఉజ్జయిని నగర మహారాజుని, అలాగే భాగ్యవతికేమో చోళగోపాల మహారాజు చక్కగా ఇద్దరిని కూడా చక్కగా మంచి మంచి వివాహాలు రాజులు చేసుకున్నారట, పెళ్లి చేసుకున్నారట. ఇలా చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా వివాహం అయిపోయిన తర్వాత మరి వాళ్ళు చక్కగా ఈయన పెద్దమేమో పుణ్యవతేమో పెద్దమేమే అక్కగారు ఏం చేస్తుంది, చక్కగా ప్రతి సంవత్సరం కూడా వెళ్ళకుండా స్వామి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. మరి చిన్నామేమో భాగ్యవతి ఏమో కొన్ని సంవత్సరాలు పాటు వ్రతం చేసిన తర్వాత ధనగర్వంతో విస్మరించి మరలా కొంతకాలానికి వ్రతాన్ని ఆపేసేసింది. సరే, చిన్నాకు ఒక పిల్లవాడు ఉన్నాడు. కొంతకాలానికి రాజ్యం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఆ యొక్క రాజుగారు ఆమెను వదిలేశాడు. వదిలేసిన తర్వాత మరి ఆ పిల్లవాడికి చెప్పింది, ఏమని చెప్పింది, మన పలానా ఉజ్జయినిలో మీ పెద్దమ్మ గారు ఉన్నారు, మరి అక్కడికి వెళ్ళి మన యొక్క గోడును కల్పించని చెప్పేసి చెప్పగానే ఆ పిల్లవాడు అక్కడికి వెళ్ళి తన పెద్దమ్మకి చెప్పాడు, పెద్దమ్మ మా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉన్నది, మీరు వాటికి కనీసం తిండి లేకుండా కట్టుకోవడానికి వర్షాలు లేకుండా చాలా బాధపడుతున్నాం అని చెప్పగానే సరే తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి కొంత ధనాన్ని మూటనించి మళ్ళా ఇంటికి సాగనంపింది. మార్గ మధ్యంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ దొంగలు పాలైన సొంతంతా కూడా పాపం చిన్నపిల్లవాడు కదా, మళ్ళా ఏడ్చుకుంటూ మళ్ళా వెనక్కి ఇంటికి వచ్చేసాడు. పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు. మళ్ళా రెండవసారి కూడా డబ్బులు ఇచ్చింది. పోనీ లేకపోతే పోయిందే పిల్లవాడు కదా, ఎవరో దొంగలు పడి ఉంటారని చెప్పేసి మళ్ళా రెండవసారి కూడా మూటనిస్తే ఆ మూటను కూడా తీసుకుంటూ మళ్ళా మార్గ మధ్యంలో పెడుతున్నారు. రెండవసారి కూడా మూట దొంగలించబడింది. మూడవసారి వెళ్ళాడు. ఇలా ప్రతిసారి కూడా పెద్దమ్మ దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకొస్తూ ఉంటే ధనమంతా కూడా దొంగల పాలైపోతుంది కదా. పైనుంచి సగ దూరం వెళ్ళిన తర్వాత ఆకాశం నుంచి అంతర్వాహిని వార్త తెలిపింది, ఏమయ్యా నువ్వు ఎన్నిసార్లు నీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చినా కూడా నీ ధనమంతా కూడా దొంగల పాలైపోతుంది. కారణం ఏమంటే మీ అమ్మగారు ఒకనొక సమయంలో చక్కగా పెళ్లి కాక ముందు నా వ్రతం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకి చక్కగా మంచి మంచి పెళ్లిళ్ళు అయ్యాయి. మరి కొంతకాలానికి మీ పెద్దమ్మ గారేమో తప్పకుండా వ్రతం చేస్తున్నది, మీ అమ్మగారేమో కొంతకాలం చేసిన తర్వాత వ్రతాన్ని విస్మరించింది. కాబట్టి ఎన్నిసార్లు నీళ్ళు సొమ్ము తీసుకొచ్చినా కూడా ఈ ధనమంతా కూడా దొంగల పాలైపోతుందని చెప్పగానే ఆ విషయం వెళ్ళి జరిగినంతా కూడా పెద్దమ్మ చెప్పగానే పుణ్యమతి ఏం చేసింది, మరలా ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి దంపతి సమేతంగా అంటే వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న కూడా కూర్చుని ఆ పిల్లవాడిని కూడా పక్కన కూర్చోబెట్టి చక్కగా కేదారేశ్వర స్వామికి నోము నోచుకున్నారు. నోచుకున్న తర్వాత ఎప్పుడైతే నోము ఇక్కడ మొదలు పెట్టారో, ఎవరైతే వాళ్ళ ఆయన్ని భాగ్యవతిని వదిలేశాడో ఆయన మళ్ళా మంది వారపడంతో ఆవిడ దగ్గరికి వచ్చి ఆవిడ అర్థం చేసుకున్నాడు. ఇక్కడ వ్రతం పూర్తయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా ఉండి చక్కగా అన్యోన్య దాంపత్యంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క కేదారేశ్వర స్వామి